వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు పాటిబండ్ల కిరణ్ కుమార్ గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి పిల్లి మాణిక్యరావు వెన్నుపోటు పొడిచారని ఆరోపించిన ఆయన ఎంఆర్పీఎస్ ను వీడి వ్యక్తిగత ప్రయోజనాల కోసం టీడీపీలో చేరారని విమర్శించారు. సొంత సామాజిక వర్గానికి నష్టం కలిగించే విధంగా వ్యవహరిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేయడం సమంజసం కాదన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలయ్యాయని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. ప్రజలకు అందాల్సిన సంక్షేమ ఫలాలు అందకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. ఈ యొక్క సమాజంలో ఇలాంటి ఒక సిస్టమ్ పోవాలి, మంచి సిస్టమ్ రావాలి, గౌరవంగా మాట్లాడండి. ప్రజలందరూ చూస్తున్నారు. మీరు ఇంకొకసారి ఇదే కనుక రిపీట్ అయితే మేము ఏ దాడులు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా అధినాయకుడు స్వభావం ఎలాంటిదంటే, ఎవరైనా సరే అదే పనిగా తిడుతుంటే మేము వాళ్ళని తిడుతుంటే జగన్ గారు కూడా చెప్తారు, వదిలేయండి అన్న, వాళ్ళ పాపన వాళ్ళు అయిపోతారు, మీకెందుకన్నా అంటారు. అలాంటి గొప్ప స్వభావం అయింది. మీరు రిక్రూట్ చేసుకుని మరి తిడుతున్నారు. ఈ పద్ధతి మానుకోనండి. రాబోయే రోజుల్లో మీరు ప్రజలకు ఏం చేశారు? మీకు 5 సంవత్సరాలు ఇస్తే మీరు అసలు ప్రజల సంక్షేమ పథకాలు పెట్టిన ఒక్కడనే చేశారండి. నీకు 15, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 అమలైందా? అమలు కాదు. నిరుద్యోగ వృత్తి ఎంతండి? అయిందా? అమలు కాదు. అసలు మీరు ఏంటండి చేసేది? గ్యాస్ సిలిండర్లు అన్నారు దీపం పథకంలో. నిజంగా గ్యాస్ కొట్టారు. ఏం చేశారండి? గ్యాస్ అని చెప్పి గ్యాస్ కొట్టారు. ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగిన రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత భారీ మెజార్టీతో ఆయన్ని మేము గెలిపించుకునే విధంగా ఈ రాష్ట్రంలో కొనసాగుతాం, పనిచేస్తాం. పిచ్చి మాటలు మీరు కనుక పునరావృతం అయితే మేము మా స్థాయి మర్చిపోయి ఏ స్థాయికైనా దాడులు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం. పిల్లి మాణిక్యరావు గారి బర్త్డేకి లోపల కొన్ని ఎమ్మెల్యేలు రాలేదంట. ఈ ఎమ్మెల్యేలు, ఈ ఎమ్మెల్సీలు, మినిస్టర్లు ఈనాటి కాలం నాటి కాదండి, పాత కాలం నాటిది కూడా ఏంటంటే అదే పనిగా ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని తిట్టేయటం, వాళ్ళని ఉసిగలపడం, ఆ పార్టీ లేకుండా చేస్తే మనమేదో ఈ రాష్ట్రాన్ని ఏదో చేసేద్దాం అనుకుంటాం. ఆయన ఏమీ చేయలేరండి. నారా లోకేష్ గారు అర్థం చేసుకోవాలి. నిన్న మీరు మాట్లాడిన మాటలు కూడా కరెక్ట్ కాదు. శవ రాజకీయం చేసేది ఎవరో, నిజమైన రాజకీయం చేసేది ఎవరో పోయిన గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు. సంఘటన జరిగిన గంటల్లో ₹1,00,00,000 ఇచ్చిన చరిత్ర ఆయనది. సంఘటన జరిగిన 24 గంటలు కూడా మరి వారికి డబ్బులు పడ్డాయో పడలేదో మాకంటే మీకే ఎక్కువ తెలుసు. మేము ఎప్పుడో ఇస్తాం, 90 రోజుల్లో ఇస్తాం. ఏమంటే రేపు ఎవరు ఉంటారో ఎవరికి వచ్చారో తెలియదు.